బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలి అని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఎన్నికలు అతి సమీపిస్తున్న వేళ ఈ బదిలీ వేటు ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంలోనే మీరు చెప్పినట్లుగానే ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంలో ఈ తరహా బదిలీ వేటు ఈసీ వేయటం అనేది కొంత కీలకమైన పరిణామాలుగానే మనం గమనించాల్సి వస్తుంది సౌజన్య. సో ప్రధానంగా చూసుకుంటే నిన్ననే డీజీపీకి సంబంధించిన బదిలీ జరిగింది. ఈసీ ఆదేశాల మేరకు జరిగింది. ఇక దానికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి కాకముందే అనంతపురం రేంజ్ కి సంబంధించిన డీఐజీని బదిలీ చేస్తూ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ కొద్దిసేపు ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం అనేది కీలకమైన అంశంగా పరిగణిస్తుంది. ప్రధానంగా రాయలసీమలో కొన్ని రేంజ్లకు సంబంధించిన ఐపీఎస్ ఐజీలు కావచ్చు, అలాగే కొంతమంది ఎస్పీలు కావచ్చు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా కాలంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఈసీకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటున్నట్లుగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి ఈసీ ఈ వచ్చిన ఫిర్యాదుల్ని చూసుకుని అలాగే వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా రప్పించుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న సందర్భంలో సో ఈసీ త్వరితగతిని నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో దాంట్లో భాగంగా ఈసీ అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న అమ్మిరెడ్డి మీద బదిలీ వేటు వేసింది. సో ఆయన వెంటనే విధుల నుంచి రిలీవ్ అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటీవలే బదిలీ అయిన అనంతపురం అర్బన్ డిఎస్పీ అలాగే రాయచోటి డిఎస్పీల వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళని కూడా నియమించింది. అక్కడ అనంతపురం అర్బన్ డిఎస్పీగా టీవీవి ప్రతాప్ కుమార్ ని నియమించింది. అలాగే రాయచోటి డిఎస్పీగా రామచంద్రరావును నియమించింది. వీళ్ళు ఈ రోజు రాత్రి 8 గంటల్లోగా వెంటనే బాధ్యతలు చేపట్టాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకొన్ని బదిలీ వేటు ఉండవచ్చు అన్న అంశం మీద కూడా ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కావచ్చు, ఇటు అడ్మిన్ వర్గాల్లో కూడా కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సౌజన్య. అంటే పిఎంఆర్, ఈ అనంతపురం డీఐజీ పోస్ట్ కి సంబంధించి ఎవరి పేర్లు లిస్ట్ అవుట్ చేశారంటే లైక్ ఎవరు రీప్లేస్ చేసే అవకాశం ఉంది? అంటే రీప్లేస్ కి సంబంధించిన వ్యవహారానికి విషయానికి వచ్చేసరికి దీనికి సంబంధించిన సీనియారిటీ లిస్టు ప్రకారం కొంతమంది పేర్లను ఈ రోజు రాత్రికి పంపించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకుంటారు అన్నది అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే డీజీపీ పోస్ట్ కు మాత్రం 3 పేర్లను సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకటి 3 పేర్లను సిఫార్సు చేసింది. వీళ్లలో ద్వారకానాథ్, అలాగే మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా వీళ్ల 3 పేర్లను డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించి సిఎస్ వైపు నుంచి ప్రతిపాదనలు ఈసీకి వెళ్లాయి. సో దీనికి సంబంధించిన ఆర్డర్స్ డీజీపీకి సంబంధించిన ఆర్డర్స్ త్వరలో ఈ రోజు సాయంత్రానిలోగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అమ్మిరెడ్డి స్థానంలో కొత్త వారిని ఎవరిని నియమిస్తారో అన్న అంశానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్లిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది సౌజన్య. ఎస్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.